వర్షాకాలంలో కోళ్ళలో అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా కనిపించేటువంటి వ్యాధి తలవాపులు. ఈ కాన్సెప్ట్ మీద ఆల్రెడీ చాలా వీడియోలు చేయడం జరిగింది. రైతులకు అవగాహన కోసము ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో. తలవాపులు కనిపించేటువంటి బర్డ్స్‌లో మొదటగా గురక ఉంటుంది. ఈ బర్డ్స్‌ను బాగా అబ్జర్వ్ చేసినట్లయితే తలలో వాపు చెంది కంటి నుంచి నీరు కారడం జరుగుతుంది. ఇలాంటి కండిషన్‌లో ఉన్నటువంటి బర్డ్స్‌ను మనం చేసేటువంటి ట్రీట్మెంటు మొదటగా ఇన్ఫెక్టెడ్ అయినటువంటి బర్డ్స్‌ను సెపరేట్ చేయాలి. ఇలా తలవాపులు అదేవిధంగా గురక ఉందని యాంటీబయాటిక్‌ను విచ్చలవిడిగా వాడకూడదు. మోర్టాలిటీ ఉన్నటువంటి బర్డ్స్‌లో పోస్ట్‌మార్టం చెక్ చేసుకొని ఈ విధంగా డీహైడ్రేషను, కిడ్నీ వాపులు ఉన్నప్పుడు గురక ఉన్నది అదేవిధంగా తలవాపులు ఉందని యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల మోర్టాలిటీ సడెన్‌గా పెరుగుతూ ఉంటుంది. కిడ్నీ వాపు లేనట్లయితే డీహైడ్రేషన్ బర్డ్స్‌లో కనిపించినట్లయితే వెల్ఫ్లాక్స్ BHTని 1 ml 1 లీటరు రాత్రిపూట ఇవ్వాలి. హెడ్ స్వెల్లింగ్ ఉన్నటువంటి బర్డ్స్‌కు సెపరేట్ మెడికేషన్ ఇస్తూ షెడ్‌లోని మిగతా కోళ్లకు విరోసిల్‌ని ఉదయం పూట 1 ml 2 లీటర్ వాటర్ ప్రకారం ట్యాంక్ డోస్ ద్వారా ఇచ్చేసుకుంటూ ఉదయము, సాయంత్రము డైలీ 2 సార్ల బర్డ్స్ పైన స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ విధంగా 3 to 5 డేస్ చేసినట్లయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.